అరుణాచలంలో ఆలయ దర్శనం తర్వాత అందరూ తప్పక విజిట్ చేసే ప్లేస్ రమణాశ్రమం. రమణ మహర్షి అరుణాచలాన్ని తన గురువుగా భావించారు. అరుణాచల పర్వతాన్ని చూడగానే ఆయనకు స్వీయ సాక్షాత్కారం కలిగిందని చెప్పారు. మేము రమణ మహర్షి ఆశ్రమంలో బాగా నచ్చిన ప్లేస్ లైబ్రరీ. రమణ మహర్షి బోధనలు, ఆధ్యాత్మిక గ్రంథాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. అందులో నాకు విశేషంగా ఆకర్షించిన బుక్ ఇంగ్లీష్ ఆథర్ అండ్ పోయెట్ అయిన ఆర్థర్ ఓస్బోర్న్ రచించిన మై లైఫ్ అండ్ క్వెస్ట్, నా జీవితం అన్వేషణ బుక్ ద్వారా తను మహర్షి సన్నిధిలో శాంతి మరియు జ్ఞానాన్ని ఏ విధంగా పొందారో తెలియచెప్పారు. రచయిత చిన్నప్పటి నుంచే మనసులో ఒక అస్పష్టమైన తపన ఉండేది. అది ఏదో పెద్ద లక్ష్యాన్ని వెతుకుతున్నట్లు అనిపించేది. ఆయన అంతర్గత పోరాటం మరియు రమణ మహర్షుల దగ్గరే తనకు సమాధానం దొరుకుతుందని స్వయంగా అరుణాచలంలోని మహర్షి సన్నిధికి వచ్చారు. హిందూ ఆధ్యాత్మికతలో లోతైన సత్యం ఉందని తెలుసుకున్నారు. రమణ మహర్షుల బోధనల అనంతరం తన అహంకారం, మానసిక సందేహాలు క్రమంగా కరిగిపోతున్నాయని తెలుసుకున్నారు. మహర్షి బోధన అయిన నేనెవరు అనే బోధన రచయితకి జీవిత మార్గదర్శి ఎలా అయిందో ఈ పుస్తకం తెలియజేస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం నుంచి వెలువడే స్పిరిచువల్ జర్నల్ అయిన ద మౌంటైన్ పాత్కి ఎడిటర్గా చేస్తూ రమణ మహర్షుల బోధనల ప్రపంచానికి తెలియచెప్పారు. ఈ బుక్ గురించి బ్రీఫ్గా చెప్తాను కొంచెం. ప్రతి జీవితం ఒక నిశ్శబ్దంతో మొదలవుతుంది. ఇది అన్వేషణకు దారి తీస్తుంది. జీవితంలో ప్రతి దశలో మనం ఆగాల్సిన పని లేదు, అది ఆగాల్సింది కాదు, దాటాల్సింది. జీవిత గమనంలో దారి మార్చుకోవాల్సి వస్తే మారాలి. దారి మారటం ఓటమి కాదు, ఎదుగుదలకి సూచన. మీకు ఎక్కడైనా ప్రవేశం లేదు అంటే అది జీవితానికి కాదు, మనం మన గమ్యాన్ని మార్చుకోవాల్సిన అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక డౌన్ఫాల్ ఉంటుంది. ఆ దశలో మనకి మనం భారం అనిపించవచ్చు, కానీ ఇంకా పడిపోవడానికి ఏమీ లేదు. నిశ్శబ్దంలోనే మన లోపల శక్తి బయటికి వస్తుంది. వివాహం అనేది ప్రేమ మాత్రమే కాదు, ఇది ఒక గమ్యం కూడా కాదు, ఇది ఒక నిరంతర ప్రయాణం. నేను ఎవరు, ఈ జీవితం ఎటువైపు వెళ్తుంది, ఈ ప్రయాణానికి అర్థం ఏమిటి, ఆ ప్రశ్నలే నా అన్వేషణకు తొలి అడుగు అని రచయిత తన అంతరంగాన్ని తెలియచెప్పారు. సాహసం అంటే ప్రమాదం కాదు, ముందుకు సాగాలనే ధైర్యం. ప్రతి అడుగు కొత్త అనుభవం, ప్రతి మలుపు ఒక సాహసం. జీవితంలో ప్రతి సంక్షోభం అంతులేని అంధకారాన్ని ఇస్తుంది, కానీ కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి అంధకారానికి అవతల వెలుగు ఉంటుంది. మహర్షి బోధనలో గొప్పదనం నీవెవరు అన్న ఒకే ఒక్క ప్రశ్న జీవితం మారుస్తుంది. నేను వెతుకుతున్నది బయట లేదు, నా అంతరంగంలోనే ఉందని. అన్వేషణ అంటే కొత్త దారులు వెతకటం కాదు, మనలోని మాయలను వదిలివేయడం అని తెలుస్తుంది. ప్రతి అనుభవం భారమైనప్పుడు కలం ఆశ్రయంగా మారుతుంది. నేను కేవలం రాయడం లేదు, నా జీవితం రాయబడుతుంది. నేను రాసేది కేవలం అక్షరాలు కాదు, సత్యం రాయబడుతుందని రైటర్ చెప్పారు. జీవితంలో కొన్ని క్షణాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. జీవితం పొడవైంది కాదు, లోతైనది. పదవీ విరమణ బాధ్యత నుంచి విడుదల కానీ జీవితం నుంచి కాదు. వెనక్కి చూసుకుంటే గర్వించే క్షణాలు, పశ్చాత్తాపపడే విషయాలు, కృతజ్ఞత చెప్పే అనుభవాలు, చెప్పాల్సిన మనుషులు, ఇవన్నీ కనిపిస్తాయి. పదవీ విరమణ ముగింపు కాదు, ఇంకొక అన్వేషణకు దారి. అన్వేషణ అంటే దూరంగా వెళ్ళటం కాదు, లోపలికి వెళ్ళటం, మన లోపలికి మనం ప్రయాణించటం. జీవితం ప్రశ్నలకు సమాధానం కాదు, ప్రశ్నలతో కలిసి జీవించటం కూడా.